హలో మై డియర్ హెల్త్ లవర్స్. ప్రకృతి మన సమస్యలన్నిటికీ అడ్వాన్స్డ్ గా ఎప్పుడో పరిష్కారాలను తయారు చేసి పెట్టింది. ఈ నేచర్లో మనకు దొరకని క్యూర్ అంటూ లేదు. మనం ప్రపంచంలోనే ముఖ్యమైన శ్రేష్టమైన ఔషధ మూలికల గురించి మీ అందరికీ తెలియజేయడానికి ఇది మా చిన్ని ప్రయత్నం. చాలా మూలికలు ఉన్నాయి కాబట్టి ఒకే వీడియోలో అన్నీ చెప్పలేము. అందుకే ఇలా పార్ట్స్ గా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇది మన ఎపిసోడ్ నంబర్ 2. ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం. కలేంద్యులా ఇది ఒక రకమైన పూల మొక్క. ఈ పువ్వు చూడటానికి దాదాపు బంతి పువ్వులాగే ఉన్నా రెండింటికి ఏ సంబంధం లేదు. ప్యాట్ మ్యారీగోల్డ్ గా పిలువబడే క్యాలేందులా ఔషధ గుణాలు కలిగి ఉండడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తగ్గించగలదు. ఈ పువ్వులు కాషాయ రంగులో కాని పసుపు రంగులో కాని ఉంటాయి. ఈ పువ్వు రేకులు సూర్యుడి గమనాన్ని బట్టి విచ్చుకోవడం జరుగుతుంది. ఈ కలేంద్యులా గాయాలకు, చర్మ సంబంధిత డెర్మటిటిస్ వంటి సమస్యలకు ఉపయోగిస్తారు. ఈ కలేంద్యులా గాయాలను మాన్పించే లక్షణాలను కలిగి ఉందని జర్మన్ హెల్త్ అథారిటీ ఆమోదం తెలిపింది. దానికి కారణం ఈ కలేంద్యులాలో ఉండే ఒలేనోలిక్ యాసిడ్ మరియు ట్రైటెర్పెనాయిడ్ సమ్మేళనాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండడమే. అలాగే ఇందులో ఉండే ట్రైటెర్పెనాయిడ్ సమ్మేళనం యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి గాయాలు త్వరగా మారడానికి సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం రేడియేషన్ చికిత్స తీసుకునే బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ కలేంద్యులా ఆయింట్మెంట్ ఉపయోగించినప్పుడు డెర్మటిటిస్ సమస్య ప్రభావం తగ్గిందట. ఇక దుష్ప్రభావాలు మరియు జాగ్రత్తల విషయానికి వస్తే ఈ కలేంద్యులా జాతి మొక్కలకు అలెర్జెటిక్ ఉన్న వ్యక్తులు చర్మానికి దద్దుర్లు వంటి సమస్యలు సెన్సిటివిటీ వల్ల ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒకవేళ అలాంటి సమస్య తలెత్తితే అది ఉపయోగించడం ఆపేయడం మంచిది. కయెన్ అనేది క్యాప్సికం జాతికి చెందిన ఒక రకం. ఆ జాతిలో దాదాపు 1000కి పైగా రకాలు ఉన్నాయి. మనం తినే అన్ని రకాల మిరప ఆ జాతికి చెందినవి. ప్రపంచంలో స్పైస్ తినాలంటే ఇందులో ఏదో ఒక రకం ఆహారంలో ఉండాల్సిందే. వీటి రకాలు రంగు, పరిమాణాన్ని బట్టి మాత్రమే కాకుండా అందులో ఉండే కారం తీవ్రతను బట్టి కూడా మారుతూ ఉంటాయి. ఇక ఔషధ మూలికలలో ఈ అగ్గిమిరప ఉండటానికి ప్రధాన కారణం ఈ ప్లాంట్ కెమికల్ నొప్పిని తగ్గించే లక్షణాలతో ఉంటుంది. దీనిని నరాల సంబంధిత నొప్పులకు, ఆర్థరైటిస్ కు ఔషధంగా ఉపయోగిస్తారు. ఇక ఈ కప్సేసిన్ పనితీరు గురించి మాట్లాడాలంటే నరాల డ్యామేజీ వల్ల మొదలైన నొప్పులకు 0.075% కప్సేనిన్ను క్రీమ్ రూపంలో 8 వారాల పాటు ఉపయోగించినప్పుడు ఆ ప్రదేశంలో నొప్పి నుండి ఉపశమనం లభించిందట. ఈ కప్సేనిన్ను 0.025% ఉపయోగించినప్పుడు ఆస్ట్రియో ఆర్థరైటిస్ విషయంలో కూడా 6 వారాల్లో ఉపశమనం లభించిందని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి. ఇంకా ఆర్థరైటిస్ నొప్పి కూడా 4 వారాల పాటు కప్సేసిన్ 0.075% క్రీమ్ రూపంలో ఉపయోగించినప్పుడు తగ్గిందట. ఈ అగ్గిమిరపలో ఉన్న కప్సేసిన్ నుండి తయారు చేసిన ఔషధాలు ఉపయోగించడం వల్ల దుష్ప్రభావాలుగా చర్మానికి దద్దుర్లు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అలాంటి సమస్య వస్తే గనుక ఉపయోగించడం ఆపేయాలి. అలాగే చర్మం పగిలిన చోట కప్సేసిన్ ఉపయోగించకూడదు. కొన్నిసార్లు కప్సేసిన్ ఘాటు వల్ల దగ్గు వంటి సమస్యలు కూడా కలగవచ్చు. చమోమిలే సంస్కృతంలో కర్పూర పుష్పాలని పిలువబడే ఈ చమోమిలే పూలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి మన ఆరోగ్యానికి సపోర్ట్ ఇచ్చే మంచి హెర్బల్ మెడిసిన్ కూడా. ముఖ్యంగా చమోమిలితో చేసిన హెర్బల్ టీ అనేది చాలా ఫేమస్. ఈ చమోమిలే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల దాకా అందరికీ జీర్ణ సమస్యల్లో సహాయం చేయగలదు. యూరప్ లో అత్యధికంగా ఉపయోగించే హెర్బల్ మెడిసిన్ ఇది. జీర్ణ సమస్యలకు మాత్రమే కాకుండా చర్మ సమస్యలకు, నోటిలో వచ్చే అల్సర్లకు కూడా ఇది పనిచేస్తుంది. ఈ చమోమిలే యొక్క ఔషధ గుణాలను 1970లోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. జర్మనీ హెల్త్ అథారిటీ ఇన్ఫ్లమేషన్ ను చమోమిలే తగ్గించగలదని గుర్తించింది. తిన్న తరువాత ఈ చమోమిలే టీ తీసుకోవడం వల్ల యాసిడిటీ సమస్య కూడా రాకుండా ఉంటుందట. మరికొందరు శాస్త్రవేత్తలు ఈ చమోమిలే చిన్నపిల్లలకు కూడా కడుపు నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని చెప్పారు. ఇక నోటిలో అల్సర్ల విషయంలో కూడా చమోమిలే ఎక్స్ట్రాక్ట్ ఉపయోగించినప్పుడు నొప్పి నుండి ఉపశమనం కలిగిందని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి. ఇక చమోమిలే బయట చర్మానికి ఉపయోగించినప్పుడు కూడా చర్మం ఇన్ఫ్లమేషన్ పై ప్రభావం చూపుతుందని జర్మన్ హెల్త్ కమిషన్ గుర్తించింది. ఇక దుష్ప్రభావాల విషయానికి వస్తే ఈ చమోమిలే వల్ల దుష్ప్రభావాలు చాలా తక్కువనే చెప్పాలి. అరుదుగా కొన్ని అలర్జిక్ రియాక్షన్స్ జరిగే అవకాశం ఉంది. అది మినహా ఈ చమోమిలే ఉపయోగించడంలో ఎటువంటి సమస్య లేదు. మరిన్ని వరల్డ్స్ బెస్ట్ మెడిసినల్ ప్లాంట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూసి మీరే తెలుసుకోండి. నెక్స్ట్ పార్టుతో మళ్ళీ కలుద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు విలువైనదిగా అనిపిస్తే నేచర్ క్యూర్ ఛానల్ ను లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి.